హలో అందరికీ. అందరూ ఎంతో ఇష్టంగా తినే సాంబార్ ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. దీనికోసం కుక్కర్లో 50 నుండి 60 గ్రాముల కందిపప్పుని తీసుకొని చక్కగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇందులో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఇందులో 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్లో ఆ వెజిటేబుల్ ఈ వెజిటేబుల్ అని కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఒక కాకరకాయ తప్ప. నేను ఇక్కడ బెండకాయ, క్యారెట్, సొరకాయ, టమాటా, ములక్కాయ ఇవైతే తీసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ కలిసి ఒక 250 గ్రాముల వరకు ఉండాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని ఒక పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడించిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ బెండకాయలు యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి ముందే యాడ్ చేసుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత క్యారెట్, అలాగే ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, టమాటా అన్నీ వేసేసి ఓసారి అన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు మరియు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా మరోసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి అంతా కలుపుకోవాలి. ముందుగా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వలన ఈ వెజిటేబుల్స్ చక్కగా ఉడికిపోతాయి. ఈ ముక్కలని ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 లీటర్ వరకు అయితే నేను యాడ్ చేసుకున్నాను. అంతా ఓసారి చక్కగా కలుపుకొని ఈ రసాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు సాంబార్ మరిగేటప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా మరిగేటప్పుడు యాడ్ చేసుకోవడం వలన ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పుని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ మరోసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత కారం మరియు సాల్ట్ యాడ్ చేసుకొని అంతటిని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, మనం ముందు సాల్ట్ యాడ్ చేసుకున్నాం, దానికి తగినట్టుగా మరోసారి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్కని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. దీనిని మరో 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని అంతా మరోసారి కలుపుకోవాలి. మొత్తం టైం వచ్చేసి ఒక 20 నుండి 25 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. మనం ఎప్పుడైతే చింతపండు రసం యాడ్ చేసుకున్నామో అప్పటి నుండి ఒక 25 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. అప్పుడే ఇలా దగ్గరగా వస్తుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి అండ్ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఈ విధంగా సాంబార్ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సాంబార్ అప్పడాలతో పర్ఫెక్ట్ కాంబినేషన్. రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.